ఇంతకీ అప్పట్లో మీ మ్యూజిక్ కంపెనీ పెట్టి రైట్స్ అడిగి ఇండస్ట్రీ కోపం తెప్పించిన సినిమా ఏంటండి? త్రినేత్రుడు అనే సినిమాకి ఫస్ట్ టైం అంటే రాజ్కోటి మేము ఆర్కే క్యాసెట్ పెట్టాం అనమాట. ఒక బటర్ఫ్లై ఎంబలం అనమాట. బటర్ఫ్లై దీంట్లో ఆర్కే అని క్యాసెట్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. దాంట్లో మేము చేసింది చిక్ పక్ అనే ఆల్బమ్, తర్వాత డ్యాన్స్ గ్యాంగ్ అనే ఒక ఆల్బమ్. ఇది కాకుండా ఒక 2-3 సినిమాలు చేసాం, చిన్న సినిమాలు. దాదర్ ఎక్స్ప్రెస్ అని కొన్ని చిన్న సినిమాలు చేసాం. మాకేంటంటే అప్పట్లో ఇళయరాజా ఆయనకి సొంత ఆడియో కంపెనీ ఉండేది, ఎక్కువ కంపెనీ. ఆయన మొదటి నుండి అది పెట్టుకుని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. మాకేమనిపించింది మేము కూడా ఆడియో కంపెనీ అంటే ఏదో డబ్బులు సంపాదించాలి కాదు, అందరికీ రీచ్ అవ్వాలి, క్వాలిటీ వైజ్ మనం బాగా ఇవ్వాలి. మనకి సొంత కంపెనీ ఉంటే అది బాగుంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. అలాగే నేను రాజ్ ఆర్కే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చిరంజీవి గారి సినిమా చేస్తే మన కంపెనీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఆయన మంచి తన మెగాస్టార్, సుప్రీం హీరో ఆ రోజులు ఆయన. అని మేము నాగబాబు గారిని, అరవింద్ గారిని అందరిని అడిగాం. లేదు మాకు బెటర్ ఆఫర్స్ బయట ఉన్నాయి, మేము కష్టం అన్నట్టు వాళ్ళు నాగబాబు అని చెప్పాడు. లేదు కోటి మాకు బెటర్ ఆఫర్ ఉంది బయట అంటే. కమర్షియల్గా చూస్తారు కదా ప్రొడ్యూసర్ అంటే. ఇప్పుడు పోన్లే పాము రాజ్కోటి బాగుపడి అది ఎన్ని సినిమాలు మాకు హిట్స్ ఇచ్చాడు అని ఆ గ్రాట్యూట్స్ ఎవరికి ఉండదండి. దిస్ ఇస్ పక్క కమర్షియల్ మీడియా. నేను సక్సెస్ ఇస్తాను. ఈరోజు నేను సాలు రాజేశ్వర కొడుకుని నాకు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలేదు. నేను ఒక కోటిగానే వచ్చాను. కోటిగా హిట్ చేశాను. పేరు వచ్చేది ఎవరు కోటి. ఇప్పటికి కొంతమంది తెలియదు నేను సాలు రాజేశ్వర అబ్బాయిని. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం అందరికీ తెలుస్తుంది. త్రినేత్రుడు సినిమా తర్వాత ఓకే, మరి త్రినేత్రుడు తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో మీరు చేశారుగా? తర్వాత చేసాం. అంటే ఆ తర్వాత ఏమైంది, అక్కడే కదా గ్యాప్ వచ్చింది. మేము డిమాండ్ చేస్తున్నాం అని టోటల్గా బయట సరే ఈ సినిమా ఇవ్వలేదు చిరంజీవి గారు అంటే మా నాగబాబు ప్రొడ్యూసర్. నాగబాబు ఇవ్వలేదు సరే కదా అనేసి మేము ఇంకో మేము ట్రై చేస్తాం మిగతా సినిమాలు కూడా. ఏం రత్నం సినిమా ఒకటి అని ఇలా అడుగుతూ ఉంటే అందరికి వాళ్ళకి ఏమైంది, ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఎంతసేపు ఎక్కడికెక్కడ అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు ఎవడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఆడికి అమ్మేస్తారు, సినిమా కానీ ఆడియో కానీ ఏదన్నా. అంటే బిజినెస్ మీడియా కదా. మేము సిన్సియర్గా ఉండేవాళ్ళం. మాకేమంటే సార్ ప్లీజ్ సార్ మేము చేస్తాం సార్, మీకు డబ్బులు ఇస్తాం సార్, తర్వాత ఇస్తాం. తర్వాత కాదా ఇప్పుడే ముందే వాళ్ళు మేము అంత డబ్బులు ఇవ్వలేం. అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని మా మీద, అది జనరల్గా ఈ జలసీ గ్రూప్ ఉంటాయిగా, డిమాండ్ చేస్తున్నారు మా గురించి ఒక బ్యాడ్ ప్రాపగండా చేసి టోటల్గా ఇండస్ట్రీ బాయ్కాట్ చేసేసింది. రాజ్కోటికి ఒక్క సినిమా కూడా లేకుండా. ఏది ఇంత సూపర్ హిట్స్ ఇచ్చిన ఒక బ్యానర్ రాజ్కోటి అన్న, ఇదంతా ఆడియన్స్ తెలియదుగా. ఎన్ని స్ట్రగుల్స్ మేము పడ్డాం ఇండస్ట్రీలో. బాయ్కాట్ చేసిన తర్వాత మేమేం చేయాలి, మమ్మల్ని నమ్ముకున్న ఆర్కెస్ట్రా ఉన్నారు, రెగ్యులర్ ఆర్కెస్ట్రా, ఒక ఫ్యాక్టరీ లాగా వర్క్ జరిగేది. మొత్తం గ్యాప్ వచ్చేసింది. వాళ్ళందరూ ఓకే బాబు రికార్డింగ్ నైనా ఇక సినిమాలు లేవు రా బాబు. అప్పుడు మాకు కన్నడ ఫీల్డ్లో కాట్రగడ్డ ప్రసాద్ గారు అనే నిర్మాత, ఆయన కన్నడలో చిన్న సినిమాలు తీస్తున్నాడు. అప్పుడు మాలాశ్రీ పెద్ద సూపర్ స్టార్ ఆవిడ. అక్కడ మాలాశ్రీ సినిమాలు ఇవ్వటం మాకు మొదలెట్టారు. ఇప్పుడు కన్నడ ఫీల్డ్లో ఒక 48 సినిమాలు కంటిన్యూస్ హిట్ మూవీస్ ఇచ్చాం. నేను రాజ్ ఇద్దరు కలిసి. తర్వాత మేము విడిపోయిన తర్వాత రాజుగా కొన్ని సినిమాలు చేశాడు, నేను కొన్ని సినిమాలు చేశాను కన్నడ. చేసిన తర్వాత అప్పుడు మేము చిక్ బక్ అనే ఒక ఆల్బమ్ సరదాగా, అప్పుడు మేము చేసిన బాయ్కాట్ చేసిన సినిమాలో ఒక సినిమా మేము చేసిన సత్యమూర్తి గారి డైరెక్షన్లో ఒక సినిమా, ఏది దాదర్ ఎక్స్ప్రెస్ అనే సినిమా. దాంట్లో మాల్గాడి శుభా తోటి ఒక పాట పాడించాం. అమ్మాయి పాప్ కైండ్ ఆఫ్ ఉషా ఉదుపులా ఉంటుంది వాయిస్. అదే రెహమాన్ స్టూడియోలో నేను ఆ వాయిస్ విని, నేను రాజు ఏదో వెరైటీగా ఉంది వాయిస్, దీంతో ఏదైనా ఒక ఫోక్ ఆల్బమ్ చేద్దాం అని ఎప్పటికప్పుడు అనిపించడం అండి. ఇదంతా స్పాంటేనియస్గా అనిపించడం. ఇమీడియట్గా ఒక ఆల్బమ్ చేసాం మాల్గాడి శుభా తోటి. అది సాహితీని ఒక రైటర్ ఉన్నాడు, ఆయన బాగా రీసెర్చ్ చేశాడు. ఇది తెలంగాణ లాంగ్వేజ్ని కంప్లీట్ రూరల్స్కి వెళ్ళి ఆ పదాలన్నింటినీ సేకరించి తను చాలా రీసెర్చ్ చేశాడు. వచ్చి మాతో చెప్పాడు సార్ ఇలాగా. అప్పుడు తను అప్రోచ్ అయ్యి నేను ట్యూన్స్ ఇచ్చి ఈ ట్యూన్కి ఇలా కట్టండి, తర్వాత కొన్ని తను లిరిక్కి మేము ట్యూన్ చేసి సరదాగా అలాగే ఊరిక
అలా కూల్గా అలా ఏదో జుట్లు పిక్కుని కూర్చొని పెట్లు పెట్టుకుని కూర్చొని ఏమి ఒక కూల్గా చేసి మాల్గాడి శుభతోటి అసలు ఒక్క పాటకి శృతి ఉండదు, అంటే ఓన్లీ ద కల్చర్ వాయిస్ కల్చరే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ట్యూన్ టప 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 అని మొత్తం రెహమాన్ రికార్డ్ చేసేవాడు ఇంట్లో. చిన్న మిక్సర్ ఉండేది వాడికి. పంచాయతీ నిన్నని చిన్న స్టూడియో, దాంట్లో ఒక చిన్న వాయిస్ బూత్ ఉండేది, ఒక హాల్ ఉండేది. శుభ పాడుతూ ఉంటే ఇక్కడ వెంటనే మేము ఇలా లోపల కండక్ట్ చేస్తూ ఒక చిక్కు పక్కు చిక్కు బమ్ చిక్కు పక్కు చిక్కు అందరూ సరదాగా అంటుంటే అది పాడుతుండేది. దీనికి ఒక ఫార్మేట్లో పెట్టుకుని కూర్చొని చేయలేదు. చాలా ఒక రీల్స్ న్యాచురల్గా చేసిన పాటలు సెన్సేషనల్ హిట్ అయిపోయింది ఆల్బమ్. ఎప్పుడైతే ఆ ఆల్బమ్ హిట్ అయిందో మళ్ళీ ఇండస్ట్రీ మమ్మల్ని వెతుక్కుంటూ దబా నుంచి పడ్డారు అందరూ. ఆ పడిన వాటిలో ఫస్ట్ మాకు స్టార్ట్ అయింది ఈవీవి సత్యనారాయణ. ఏ సినిమా ఉండదు అది? సీతారత్న గారి అబ్బాయి అనే సినిమాకి మాతోటి మంచి మెలడీ బీట్స్ అనే కాన్సెప్ట్ తోటి అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ రాజ్కోట్. అంటే త్రినేత్రుడికి సీతారత్నం గారి అబ్బాయికి మధ్య గ్యాప్ ఎంత? ఎన్ని సంవత్సరాలు ఉండదు? ఒక 2-3 years ఉంటుంది. ఈ 2-3 yearsలో మిగతా కంపోజర్స్ని తీసుకొచ్చి మామూలుగా అదే జనరల్గా ఇండస్ట్రీ అంతేగా, వీళ్ళు అనుకుంటే అంతే. త్రినేత్రుడు అన్నది యముడికి మొగుడు తర్వాత ముందా తర్వాత? చాలా లేటర్ ఆన్. త్రినేత్రుడు చాలా లాస్ట్ అనమాట. కొదవ సింహం తర్వాత అనుకుంటాను. యముడికి మొగుడు తర్వాత త్రినేత్రుడు. యముడికి మొగుడు తర్వాత. యముడికి మొగుడు ఎప్పుడు అది 88లో యముడికి మొగుడు. ఓకే ఓకే. సో త్రినేత్రుడు తర్వాత చేసిన చిరంజీవి గారి సినిమాల్లో మీరు ఎక్కడ లేరు ఇంకా? అంతే. ఆ తర్వాత గ్యాప్. మళ్ళీ తర్వాత చేసింది ఇట్లరేనా మీరు? మళ్ళీ తర్వాత మేము లేదండి రాజ్కోటిగా మేము చేసాము. రాజా విక్రమార్క, ఇవన్నీ రాజా విక్రమార్క, తర్వాత కొదవ సింహం, ఓకే ఓకే, ముఠా మేస్త్రి. ఓకే ఓకే. ఎలా మళ్ళీ కుదిరింది అంటే మీ ఓకే అంటే వాళ్ళ దగ్గర కూడా అర్థం ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఇవ్వాలి. మేము ఎక్కడ చిక్ బమ్ ఇచ్చాం. చిక్ బమ్తో అందరికి మతి దిమ్మలు తిరిగిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆ సీడీలు వేసుకుని డ్యాన్సులు చేయడం, అదే పాటలు. ఏ బస్సుల్లో చూసినా ఏ కారులో చూసినా అదే పాట. మాల్గాడి శుభ పాడిన పాటలు. అది అంత సెన్సేషనల్ అయిపోయింది ఆ ఆల్బమ్. అయిన తర్వాత అబ్బా మళ్ళీ రాజ్కోట్కి